నేను మాజీ సైనికుడిని. నా పేరు మొహమ్మద్ మౌలానా. నా ఆర్మీ నంబర్ 276588. సిపాయిగా పనిచేసి 10 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి వచ్చినాను. వచ్చిన తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారము నాకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, వ్యవసాయ భూమి. కరీంనగర్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాను. కరీంనగర్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టిన, ఇస్తానన్నారు. ఈమెని లెటర్ కూడా ఇచ్చిండ్రు. ఈమెని కలెక్టర్ గారు కూడా చెప్పారు. అయితే అంతలోనే మళ్ళీ ఏమైంది కదా అంటే కరీంనగర్ నుంచి వరంగల్ మన వేరైపోయింది. 33 జిల్లాలు అయిన తర్వాత హన్మకొండకి ఇచ్చిండ్రు, ఎలకతుర్తి మండలం. అప్పటి నుంచి మళ్ళీ నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను. కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉండగా పెట్టినాను. ఇస్తానన్నారు. ఎంఆర్ఓ గారికి చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పింది ఇస్తాము 2 ఎకరాలు 3 ఎకరాలు అన్నారు. అంతలా రాజీవ్ గాంధీ హనుమంత్ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిండ్రు, వేరే వాళ్ళు వచ్చిండ్రు. అప్పటి నుంచి మళ్ళీ తిరిగితే మా దగ్గర భూమి లేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఇబ్బంది పెడతాండ్రు. తర్వాత పోతే మన గత ప్రభుత్వం ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఉండగా ప్రజా గ్రీవెన్స్ సెల్ ఇచ్చిన ల్యాండ్ గురించి అప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా ల్యాండ్ ఇవ్వమని కలెక్టర్ గారికి లెటర్లు పంపించారు. ఆ లెటర్లు కూడా చూపించిన, సపోర్ట్ చేస్తలేరు. మళ్ళీ అంతలా ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ మారుతారు, మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. నా ఫైలు పెండింగ్ పడ్డది. ఇప్పుడు భూమి ఇస్తలేరు. బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఆడ 381 ఎకరాలు ఉంది. కావాలని కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ నన్ను బాధ పెడతాండ్రు. కాబట్టి దయచేసి నాకు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ తీసుకొని నాకు నా పిల్లలకు సాయం చేయాలి. 5 ఎకరాల